వింటున్నావా? నువ్వు వస్త్రాలు ధరించినప్పుడు ఎదుటి వారికి శోధనగా ఉండకూడదు. ఒకరోజు ఒక క్రైస్తవ సమావేశానికి వెళ్ళాను. మొదటి సీట్లో కూర్చోబెట్టారు. ఒక అమ్మాయి స్టేజ్ మీదకి వెళ్ళి ఒక అద్భుతమైన ఆత్మీయ పాట పాడుతూ ఉంది. ఆ స్వరాన్ని విని చూస్తే నాకు చాలా చిరాకు, కోపము, వేదన వచ్చి తలకాయ దించేసుకున్నాను. టైట్గా బట్టలు వేసుకొని, ట్రాన్స్పరెంట్గా బట్టలు వేసుకొని ఆత్మీయమైన పాట పాడుతుంది. ఆ పాటకు ఆమె వేసుకున్న వస్త్రానికి అస్సలు పొంతం లేదండి. ప్రియ సహోదరి సహోదరులు, మనం ధరించే వస్త్రాలు ఎంతో కొంత మన వ్యక్తిత్వాన్ని తెలియచేస్తాయి. ఈరోజు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో, లేక ఇలాంటి మెట్రో సిటీస్లో అనేక సందర్భాల్లో సాయంత్రం 9 గంటలు దాటితే చాలండి, రోడ్డు పక్కన కొంతమంది కనిపిస్తున్నారు. ఎలా కనిపిస్తున్నారు? నిండు వస్త్రాలతో కనిపిస్తున్నారా? లేదండి, అర్ధనగ్నంగా కనిపిస్తున్నారు. తమ శరీరాన్ని కనిపించే విధంగా కనిపిస్తున్నారు. ఎందుకు అలా కనిపిస్తున్నారంటే వాళ్ళ పని అది. పాపిష్టి పనులు చేసేవాళ్ళు, పాపిష్టి పనుల మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇతరులను ఆకర్షించే విధంగా వస్త్రాలు ధరిస్తున్నారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, ఆయన నాకు వస్త్రము ధరింపచేశాడు. ఏ వస్త్రమట? నీతి వస్త్రము. ఏ వస్త్రము? రక్షణ వస్త్రము. మనం అందరం